ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ శుభములు, వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, దేవాతి దేవుడు తను ఏం చెప్పాలనుకుంటున్నాడంటే మీతోని, చూస్తున్న మీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. ఇకనైనా మీరు మారు మనసు పొందాలని దేవాతి దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే హెచ్చరిస్తున్నాడు. వాక్యం వినండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లు నేను దానిని కోరుకొని పరిశుద్ధపరిచితిని. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును, నిత్యము దాని మీద ఉండును అని దేవుడు చెప్తున్నాడు. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని తమ చెడు మార్గములను విడిచిపెట్టిన ఎడల, అంటే ఎప్పుడైతే మనం మన చెడు మార్గములను విడిచిపెడతామో అప్పుడు ఆకాశము నుండి దేవుడు ఏం చేస్తాడంటే వారి ప్రార్థన ఆలకించి వారి పాపాలను క్షమిస్తాడు. వీరు చేసే ప్రార్థన వలన దేశాన్ని స్వస్థపరుస్తాడట. అంతేకాకుండా ఎక్కడుండైతే మనం ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థన స్థలం మీద ఆయన కనుదృష్టి ఉంటుందట. ఆయన చెవులు దాన్ని ఆలకిస్తాయంట. అంతేకాకుండా ఏ దేవుని పేరు ఆ యొక్క మందిరమునకు పెట్టబడుతుందట. అది ఆయన కోరుకుంటున్నాడు. నా దృష్టియు నా మనస్సు నిత్యము దాని మీద ఉంటుందని చెప్తున్నాడు. ప్రియమైన సహోదరుడా, ఈ వీడియో నీ దగ్గరికి వచ్చింది అంటే, ఈ మాటలు నీ దగ్గరికి వచ్చినాయి అంటే, నువ్వు ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేయలేదు, ఎన్ని రోజుల నుంచి నువ్వు ఉపవాసించడం మానేశావు, ఇవన్నీ గుర్తుపెట్టుకొని దేవుని కృపను బట్టి మరలా నీవు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నీ దేశాన్ని కాపాడుతాను, స్వస్థపరుస్తాను అంటున్నాడు. నీ చెడు మార్గంలో విడిచిపెట్టమంటున్నాడు. నిన్ను స్వస్థపరుస్తాను, నిన్ను క్షమిస్తానంటున్నాడు నీ పాపాలు. కాబట్టి ఇప్పుడే ఈ క్షణమే మోకరించి ప్రార్థన చేసి తీర్మానం చేసుకుని ఉపవాసించి ప్రార్థనలో ఉండు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాగరుడ, మహోన్నతుడ, సర్వోన్నత స్థలంలో నివాసమైన తండ్రి, యేసే నామంలో ఈ రాత్రి దినమున తండ్రి మీ సన్నిధికి వస్తున్నాను, సహాయం చేయండి ప్రభువా. మీ ఆత్మతో నింపండి, మీ వాక్యంతో నింపండి. ఈ వాక్యం ఎంతమంది అయితే విన్నారో వారి జీవితంలో మరలా నూతన అధ్యాయం జరుగునట్లుగా, వారి చెడుతనంలో విడిచిపెట్టి మీ తట్టు తిరుగునట్లుగా, వారి హృదయాలను ప్రేరేపించి వారి మనసు దయచేసి దీవించి ఆశ్రయించి కృపనిచ్చి వారిని నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.